మీరెందుకు నన్ను ఎత్తుకొచ్చారు? నీ పెళ్ళాం గెలవాలా వద్దా? అవును, గెలవాలి. నువ్వు ఇక్కడుంటేనే నీ పెళ్ళాం గెలుస్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ పెద్దబ్బాయి ఒక మర్రి చెట్టు, నా ప్రత్యర్థి వరలక్ష్మి ఓ గడ్డి మొక్క. గడ్డి మొక్క దారి గడ్డంగా వస్తే ఏం చేస్తావు? వెళ్ళు, మీ ఆయన ఎక్కడ నిలదీసి అడుగు. ఇలాంటి గడ్డి మొక్కలు మర్రి చెట్టు ఏం చేయలేవు. నల్లొత్తడం తప్ప. నేను ఊరొదిలి వెళ్ళిపోతామని చెప్పాను కదా, అయినా ఎందుకు మా ఆయన కిడ్నాప్ చేశావు? చెప్పు, ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎవరని మొగుడిని కిడ్నాప్ చేసింది? నువ్వే కిడ్నాప్ చేశావు. నేనా? నాకు బాగా తెలుసు, నువ్వే కిడ్నాప్ చేశావు. చేయలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నాకు మా ఆయన కావాలి. వెళ్తావా లేదా నువ్వు? నేను వెళ్ళను, నాకు మా ఆయన కావాలి. ఎవరని మొగుడిని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు మీ సోదరీమణి తన దుఃఖాన్ని, తన బాధని, తన మనోభారాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తను మాట్లాడతారు. రామ్, అమ్మా వరలక్ష్మి, నీ వెనకాల మేము ఉన్నాం, కంగారు పడకు. భర్త కావాలి, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. మా ఆయన నుంచి నా భర్తని కాపాడండి, ఎలాగైనా సరే నా భర్తని కాపాడండి. నాకు నా భర్త కావాలి. సిస్టర్, ఫోన్. హలో. ఏంటే మొగుడు కనపడలేదని మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నావు? ఇప్పుడు తెలిసిందా ఈ పెద్దబ్బాయి అంటే ఏంటో? ఇదిగో చూడు, నువ్వు నా భర్తని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నా భర్తని? ఓయ్, ఈ పెద్దబ్బాయికి పోటీగా నిలబడతావా నువ్వు? మర్యాదగా విత్డ్రా చేసుకో, ఈ ఊరొదిలి వెళ్ళిపో. లేకపోతే ఎలక్షన్స్ కి ముందు రోజునే నా మామిడి తోటలో మంట మంటుంది. ఆ మంటలో నీ మొగుడుంటాడు, చూసుకో. ఏదో నలుగురు ఆడాలను పోగేసుకుని వస్తే గెలిచేస్తాననుకుంటున్నావా? నీ మొగుడినే కాదే, నా గడ్డొస్తే ఏ ఎదమని వదిలిపెట్టను. ఈ ఊర్లో పెద్దబ్బాయిని కాదని ఒక్కడు కూడా నీ కోటయ్య. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాయంటనా? పోయాడే అనుకో. ఈ పెద్దబ్బాయి అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అన్నా, నువ్వు ఇక్కడ కూర్చొని ఫుల్ గా తాగుతున్నావు, అక్కడ నీకెవడో ఫుల్ గా ఎసరు పెడతాడనా? ఎప్పటి నాలా మాట్లాడుతోంది? తన్ని తరిమేయండి. ఇటీ బాబు, నేను మాట్లాడతాను. ఒరే ఒరే పెద్దబ్బాయి, బెదిరిస్తావురా? ఆడోళ్ళంటే ఏమనుకున్నావురా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అన్నా పెద్దబ్బాయి అన్నా, మాకు వినిపిస్తున్నాయా? అన్నా, నువ్వు చెప్పినట్టే మీటింగ్ అంతా చెడగొట్టేశావన్నా. ఆడలేదు మగలేదు, ఒక్కొక్కరిని రక్తాలు వచ్చినట్టు కొట్టేశావన్నా. మనం కొట్టిన దెబ్బలకి జనం చల్లా చెదరైపోయారన్నా. ఈ ఊళ్ళో నువ్వే పులివన్నా. నీకెవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తావన్నా. ఈ ఊళ్ళోనే ఉండనేమో. ఈ దెబ్బతో నువ్వు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నా. ఈ ఊళ్ళోనే ఈ మొదటి శబ్దాల వల్లే అది ఎమ్మెల్యే హింసిస్తున్నాడు అంటే. అత్త రమ్మన్నారంట. అన్ని తలుపులు మూసేయండ్రా. తెలంగాణ శకుంతలని పేడ శకుంతలని చేసేశారా. ఇలాగే ఊరుకుంటే ముఖం మీద ముగ్గులేసి నెత్తి మీద గొప్పెమ్మలు పెట్టుండేవాళ్ళు. నా కూతురు ఎమ్మెల్యే పెళ్ళాంగా ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను కాబట్టే ముందు వెనక ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు ఓడిపోయి నా కూతురికి పోడి మొగుడుగా నా కంటికి కనపడ్డావే అనుకో, ఈ శకుంతల మహంకాళి అయిపోద్ది. నువ్వెవరిని లేపేస్తావో, ఎవరిని కొంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఓడిపోయావో ఈ ఊరోళ్ళు
నా మీద పేడ నీళ్లే పోశారు. నేను నీ మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను. ఎన్ని లక్షలు కావాలన్నా అడిగి తీసుకో, కానీ నువ్వు గెలవాలి. రేయ్, ఇంటింటికి తిరగండ్రా. ఏరా, అత్తగారన్న మాటలకు బాధపడుతున్నాననుకుంటున్నారా? లేదురా, ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాను. అవునన్నా. అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరేం కంగారు పడకండి. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అన్నా అన్నా, ఆ మాసరాజా తిరిగి ఊర్లోకి వచ్చాడన్నా. మీ చెల్లి తరపున ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాడన్నా. అందుకోరా కత్తి. పెద్దోడా పెద్దోడా ఆగు, నేను చెప్పేది విను, కొంచెం ఆగు. రే ముసలోడా, తప్పుకో. పెద్దోడా, అసలే చెల్లెని కొట్టిన దానికి నీకు ఊళ్ళో చెడ్డ పేరుంది. ఈ సమయంలో చంపుతానని వెళ్ళావో క్రిమినల్ కేసు అవుద్ది. నువ్వు ఈ ఎలక్షన్ లో ఓడిపోవడమే కాదు, ఇకపై ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవు. నీ రౌడీజం అంతా ఎలక్షన్ అయ్యాక పెట్టుకో. అన్నయ్య, కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య, ఏమైంది? ఏమండి? ఏమండి? అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇంత హ్యాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి, ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కాని మన ఉప్పు తిన్నోళ్లు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చిత్తకొట్టెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా.